ఒంగోలులో మరోమారు ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి బాలినేని ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఒంగోలులో పలు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. చర్చిగూడలో ఏర్పాటు చేసిన 4 ఫ్లెక్సీలు ట్రాఫిక్ అంతరాయంగా ఉన్నాయంటూ మున్సిపల్ సిబ్బందిని తొలగించి కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. సమాచారం అందుకున్న కార్పొరేటర్లు మల్గా రమేష్, డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, కార్పొరేటర్ ఏదర వెంకట సురేష్ బాబు కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. డిప్యూటీ సీఎం ఉన్న ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. ట్రాఫిక్ అడ్డుగా ఉన్నాయంటూ తమ సిబ్బంది వాటిని తొలగించడం జరిగిందని కమిషనర్ వెంకటేశ్వరరావు సమాధానం ఇచ్చారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా కట్టిన ఫ్లెక్సీలను తొలగించడం లేదని చెప్పారు. అయితే దానికి సంతృప్తి చెందిన కార్పొరేటర్లు తొలగించిన ఫ్లెక్సీలను మరలా చర్చ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఫోటోలు తీస్తా అంటే ఏమనుకున్నారు? మీరు నాకు అర్థం కావట్లేదు. డిప్యూటీ సీఎం ఫోటోలు కదా ఎడతారు మీరు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఒంగోలు ఇన్ని ఫ్లెక్సీలు కట్టారు, ఎన్ని అడ్డాలు, ఎన్ని కట్టలేదు ఇంతకుముందు, ఎన్ని కట్టలేదు, ఎన్ని అడ్డాలు ట్రాఫిక్ కి. మీరు స్వాతంత్ర సమయం కట్టకూడదు అన్నారు, గతంలో కట్టారు, అప్పుడు తీయలేదు. ఫ్లెక్సీలు తీయడం అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక డిప్యూటీ సీఎం ఫోటోలు ఫ్లెక్సీ తీస్తారు, ఎవరు తీరా మీరు? ఏంటి అసలు ఇది? వ్యక్తిగతంగా అయితే కాలం పవన్ కళ్యాణ్ మాత్రం చేస్తున్నారు, అందుకే కావాలి చేస్తున్నారు. గతంలో 4-6 నెలలు జరుగుతుంది ఇదే తత్వం, ఇదే పాటిస్తున్నారు. మీరు ఎలా పడి చాలా ఇబ్బంది అవుతుంది చెప్పాలి ముందుగానే మీకు. చెప్పండి సార్, తీస్తాము. మీకు ఇబ్బంది అయితే చెప్పండి, తీస్తాము. మీకు ఇబ్బంది అయితే చెప్పండి, మేమే తీస్తాము. సార్ కమిషనర్ గారు, మీకు ఇబ్బంది అయితే మా చెప్పండి, మీకు ఇస్తాం, మేము తీపిస్తాం కదా. ఇప్పుడు ఉంటే ఓకే, చేసుకొచ్చేసి మళ్ళీ మేము అట్లా కట్టాలి. బండి పడుతుంది, బండి ఆందోళన పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా ఒంగోలులోని 23వ తారీఖు సాయంత్రం ప్రీమియర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీమియర్ షోకి మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. కాబట్టి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒంగోలు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు మున్సిపల్ అధికారులు చర్చ్ సెంటర్లోని ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది. అదేవిధంగా ఫ్లెక్సీలు చింపి మరీ తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఒక 3 నెలల కింద కూడా ఇలానే ఫ్లెక్సీలు జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చింపడం జరిగింది. అంటే మీరు ఖచ్చితంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ మాత్రమే చింపుతున్నారా, లేకపోతే ఎవరికి కలియట్లేదు? కేవలం జనసేన పార్టీ మాత్రం కలిస్తున్నారంటే డిప్యూటీ సీఎం అయినా కూడా మీకు లెక్కలేదా? అంటే ఎవరన్నా చూసుకొని చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది.
దాంట్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ. కాబట్టి కూటమిలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలో తీస్తున్నారంటే మీరు ఎవరిని అంట చూసుకొని చేస్తున్నారో గుర్తుపెట్టుకుని అధికారులందరికీ ఒక రోజు అంటూ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ధర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి మీరు మీ పని మీరు చేసుకుపోతే బాగుంటుంది. మీరు ఎలా వ్యక్తిగతంగా వెళ్ళి ఒక పార్టీ కొమ్ము కాసి ఇలాంటివి చేశారంటే రాబో రోజు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే జనసేన పరిస్థితి తీవ్రంగా ఎదుర్కొంటాం. సో ట్రాఫిక్లో జనరల్గా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్న ఫ్లెక్సీలు తీస్తుంటారు. సో అలాంటి దాంట్లో ఏదో ఒకటి ట్రాఫిక్ ఇబ్బంది ఉందని చెప్పేసి తీశారంట. సో ఎవరి ఫ్లెక్సీలు ఎవరు తీయమని ఎవరు చెప్పలేదు. సో దయచేసి మీడియా ముఖంగా అందరికీ చెప్పేది ఏమిటంటే ట్రాఫిక్లో, ఎందుకంటే ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి సైడ్కి పెట్టుకోమని చెప్తుంటాము. సో అలాగే డివైడర్స్లో కూడా చాలా వరకు మేము ఫ్లెక్సీలు అలౌ చేయట్లేదు. సో అందువల్ల దయచేసి ఎవరి ఫ్లెక్సీలు మేము తీయట్లేదు. ఆ ఫ్లెక్సీలు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకుంటే ఎలాంటి సమస్య లేదని చెప్పేసి మీడియా ముఖంగా అందరికి తెలియజేస్తున్నాం. రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే తీస్తారు అంతే తప్ప ఏ ఫ్లెక్సీలు తీయాలనేటువంటి ఆలోచన మాకు ఉండదు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు ఎవరు కూడా. సార్ గతంలో అదే ప్లేస్లో చాలా ఫ్లెక్సీలు పెట్టినారు కదా సార్, అప్పుడు లేదు కదా ట్రాఫిక్, ఇప్పుడు వచ్చింది. అదే నేను మా వాళ్ళతో మాట్లాడాలి. మరి ఏ ఫ్లెక్సీ తీసారో తెలియదు, ఏదో ఒక్క ఫ్లెక్సీ తీసారంట. అది ఆ ఫ్లెక్సీ కూడా మళ్ళీ ఎక్కడ ఉంటే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టమని కూడా చెప్పాము. అంతే తప్ప లేదు. నాకున్న సమాచారం ఏంటంటే ఒక్క ఫ్లెక్సీ మాత్రం తీసామన్నారు. నేను మాట్లాడుతాను మా వాళ్ళతో. కాన్ఫరెన్స్లో ఉన్నా నేను, వీడియో కాన్ఫరెన్స్లో. అందువల్ల ఎవరు ఫ్లెక్సీలు ఎవరు తీయాలనేటువంటి ఆలోచన లేదండి. ఓకే.